కాబట్టి హైందవ సిద్ధాంతం అనేది నిజంగా మీరు చదివితే మీకు అర్థమవుద్ది. అది ఒక ధర్మశాస్త్రం, ఒక ధర్మంగా ఉంటుంది. అంతేగాని అక్రమంగా ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం, ఎదుటివారి మీద అక్రమంగా దౌర్జన్యం చేయడం, అది కూల్చేయడం, ఇది కూల్చేయడం ఎప్పటికీ కూడా సనాతన ధర్మం కాదు. సనాతనం అంటే చక్కగా ఉదయకాలం లేచి బ్రహ్మ ముహూర్తానికంటే ముందుగా శుభ్రంగా స్నానం చేసి చక్కగా 6 గంటలైనప్పటికీ కాలకృత్యాలు ముగించి మనము లేస్తుండగానే ఉషాపానం అని చెప్పి చక్కటి నీళ్లు తాగాలి తప్ప టీలు కాఫీలు తాగేవాళ్ళు హిందువు కాదు. వాళ్ళు లేస్తుండగానే చక్కగా నీళ్లు తాగి చక్కగా కొన్ని ఉంటాయి శిష్టాలు, తెలుసుకోండి, మీరు చదివితే మీకు అర్థమవుద్ది. కాబట్టి దయచేసి మత కళ్ళను లేపడం తప్ప, ఒకరినొకరు విభేదాలు పెట్టుకోవడం తప్ప దీంట్లో ప్రయోజనం అనేది పెద్దగా ఉండదు. మీరు పాటించారనుకో మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుని ఆ తర్వాత వాళ్ళు ఫాలో చేయడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవులు కూడా అంతే. క్రైస్తవుడు ఎప్పుడు నిద్ర లేవాలి? క్రైస్తవుడు అని